నమో గురుభ్యః. మనము మన మహాభారతంలో వ్యాసుల వారు మనకు నేర్పిస్తూ ఉన్న విషయాలు నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడేం జరిగిందంటే ఆయన 3 విషయాల గురించి చర్చిస్తూ ఉన్నారు. వ్యాసుల వారు ధర్మరాజు అరణ్యవాసానికి బయలుదేరుతూ ఉన్న సమయంలో ఆయనతో పాటు అనుచరులు చాలామంది కూడా వస్తాము అని బయలుదేరుతూ ఉండగా, ధర్మరాజు మీరందరు నాతో వస్తే నేను మీకు భోజనాలు గూడా పెట్టలేనండి అని అంటూ ఉండగా, వాళ్ళు అవసరం లేదు మేమే తెచ్చుకుంటాము. ఊరికినే నీతో పాటొస్తాము. నీ మంచి కోసం మేము ఆలోచన చేస్తాము అని చెప్తూ ఉంటే, ధర్మరాజు ఏమంటూ ఉన్నాడు, వాళ్ళేమి చెప్తూ ఉన్నారు, అక్కడ ఏమి విచారణ జరుగుతూ ఉన్నది అన్న ఒక ఘట్టాన్ని నెపంగా పెట్టుకుని, ఆ పాత్ర ద్వారా మన వ్యాసుల వారు ముఖ్యంగా 4 ఉంటాయి మనకు. చతుర్విధ పురుషార్థాలు అని చెప్తారు. పురుషార్థాలు 4 విధాలుగా ఉంటాయి అని చెప్తారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. అసలు మిగిలిన 3 కూడా పురుషార్థం కానే గాదు. అసలు యాక్చువల్‌గా పరమ పురుషార్థం మోక్షం మాత్రమే. మోక్షం సంగతి తర్వాత చూద్దాము. ఈ మిగిలిపోయిన చిన్నవున్నాయి గదా! ధర్మార్థ కామాలు. ఈ గ్రూప్‌ని త్రివర్గం అని పిలిచి, ఈ త్రివర్గాన్ని కనీసం దీన్నైనా సాధించు నువ్వు. ఈ గ్రూప్ సాధించినా సరే కనీసము దీనివల్ల చిత్తశుద్ధి, తద్వారా మోక్ష ప్రాప్తికి అర్హత, జ్ఞానానికి యోగ్యత కలుగుతాయని చెప్తారు. కాబట్టి మోక్షం సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ త్రివర్గమైనా సాధిద్దాము అని దాని గురించి విచారణ మొదలుపెడుతూ, ఈ ప్రకరణంలో మన ధర్మరాజు చేత మిగిలిన వాళ్ళందరితో సంవాదంలో ఏం చెప్పిస్తున్నారంటే, ఒకవేళ నువ్వు ధర్మార్థ కామాలు 3 కలిసొచ్చే కర్మలు చేశావంటే త్రివర్గాన్ని సాధించొచ్చు మంచిది. ఏదైనా కారణానికి అర్థకామాలు కూడి రాకపోతే పోనీ ధర్మాన్ని పట్టుకో. అంతేగాని 3 కూడి రావట్లేదు గదా అని ధర్మాన్ని వదిలిపెట్టి అర్థకామాలను పట్టుకోకు, చెడిపోతావు అని చెప్తూ, ఒకవేళ కేవలము కామాన్ని పట్టుకున్నావంటే ఎక్కువగా కామంతో కూడి ఉన్నావు, అర్థపరత్వం అంత లేకపోయినా గూడా ధర్మం గురించిన ధ్యాస లేదు. కామం గురించిన ధ్యాస ఎక్కువున్నది అంటే నిన్ను కామాత్ముడు అని పిలుస్తారు. లేదా కామం గూడా అంత లేదు గానీ అర్థం పైన చాలా ఆసక్తి ఉన్నది అంటే అర్థపరుడంటారు. అయితే కానీ కామము, అర్థము గాదు. అర్థకామాలు 2 పక్కన బెట్టి, ఒకవేళ అవి కూడి రాకపోతే వాటి పోగొట్టుకున్నా పర్వాలేదు. ధర్మాన్ని మాత్రం పట్టుకున్నావంటే నిన్ను ధర్మాత్ముడని పిలుస్తారు అని రామచంద్రమూర్తి అయోధ్యాకాండలో మన లక్ష్మణుడికి చెప్పిన విషయాన్నే ఇక్కడ కూడా మన ధర్మరాజుకు గురువుల చేత ఉపదేశమన్న నెపంతో మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. మనం ఇంతవరకు కామం గురించి చూసుకున్నాము. కామము ఏ విధంగా పాపంతో కూడి ఉంటుంది, మనల్ని ఏ విధంగా నశింపచేస్తుంది, ఆ తృష్ణ ఎటువంటి ప్రాణాంతకమైన రోగము అని ఆయన నేర్పిస్తూ వచ్చారు. ఏదైతే ఒక కర్రలో పుట్టిన అగ్ని ఆ కర్రనే ఏ విధంగా కాల్చేస్తుందో, అదే విధంగా ఈ దేహంలో కలిగిన కామము ఆ దేహాన్నే కాల్చేస్తుంది అని ఆయన నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. ఈ కామము ఏ వస్తువు పైన మనకు ఉన్నదో దానికి మనం దూరం అవ్వడంతో అది తొలగిపోదు. విప్రయోగం అంటే వియోగము. భార్యా వియోగము, భర్తృ వియోగము, లేదా పుత్ర వియోగము, మిత్ర వియోగము, లేదా ఏదో వస్తువు వియోగంతో కారు పోయిందో, ఇల్లు పోయిందో, లేదా ఇంటికి, కారుకు, ఇంట్లో ఉన్న వస్తువులకు, లేదా నేను చేస్తున్న ఉద్యోగానికి, నా భార్యకు, నా భర్తకు, నా బిడ్డలకు, నా తల్లికి, తండ్రికి వీళ్ళందరికీ నేను వియోగము అంటే వేరుగా ఉన్నాను అన్నంత మాత్రాన దానితో సాంగత్యము మనసా నేను తగులుకుని ఉండడము నశించదు. అది అట్లానే ఉన్నంత వరకు
ఆ రాగము ఎప్పుడూ వదలదు. వైరాగ్యము ఎన్నటికీ కలగదు. వియోగంతో సరిపోదు. పోనీ వాటిపైన ద్వేషం పెంచుకుందాము. ద్వేషం కలిగిందంటే రాగం పోతుంది అంటే ఆ విధంగా గూడా పనిచెయ్యదు. ఇటువంటి అల్పమైన ఉపాయాలతో వైరాగ్యాన్ని పెంచుకోవడము, కామాన్ని అటువంటి దోషాన్ని తొలగించుకోవడము కుదరదు. ఎట్లా వస్తుంది మనకు అటువంటి వైరాగ్యము అంటే జ్ఞానం వల్లనే. ఏదో ఒక జ్ఞానం కాదు, శాస్త్ర జ్ఞానం ఉండాలి. దాంతో మాత్రమే మనకి స్నేహం నశిస్తుంది. స్నేహం అన్నింటికి మూలము. అది తృష్ణ దాకా వెళ్తుంది అని మనకు చూపిస్తూ వచ్చారు. ఇంకా ఇక్కడ అర్థం గురించిన విచారణ మొదలుపెడుతూ ఉన్నారు. దాన్ని చూస్తూ వెళ్దాము. మనకు ఈ తృష్ణ ఉన్నది అంటే అదక్కడికే ఆగదు. అది లోభితనంగా మారుతుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న లోభితనంగా అది మార్పు చెందుతుంది. ఇంకా అది ఎటువంటి భయాలతో మనల్ని ముంచెత్తుతుంది అంటే, దేన్ని చూసినా భయమే, ఎవరిని చూసినా భయమే, మన నీడని చూసి కూడా మనకు భయమే. అటువంటి దయనీయమైన స్థితికి తీసుకుని వెళ్తుంది మనకి లోభితనము. మనము ఏదో ఒక వస్తువు పైనో, మనిషి పైనో, జంతువు పైనో, దేనిపైనో ఒక దాని గురించి స్నేహాన్ని పెంచుకున్నామంటే, ఇంక దానిపైన రాగం కలిగి, ఆ రాగము చివరికి కామంగా, కామము తృష్ణగా, తృష్ణ లోభితనంగా మారి అక్కడికే ఆగదు. రకరకాల భయాలతో మనము చస్తూ బతుకుతూ ఉండేలాగానే మన స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. పోనీ ఉంటుందా? మనం సంపాదించుకున్నంత లోభితనంతో మనం సాధించుకున్నవి నిజంగా ఉంటాయా అంటే, ఎప్పుడేదొచ్చి ఎటువైపు నుంచి మన దగ్గర మనం దాచుకున్న దాన్ని అపహరిస్తుందో తెలియకుండా ఉంటుంది పరిస్థితి. ఇంక ఈ లోభితనము అక్కడికే ఆగదు. ఇంకా సంపాదించుకోవాలి అన్న అర్థం వైపుకి వెళ్ళిపోతుంది. ఇంక చూద్దాం. అర్థః ఏవ హి కేషాంచిత్ అనర్థః భవితా నృణాం అర్థశ్రేయసి చ ఆసక్తః న శ్రేయః విందతే నరః. కేషాంచిత్ కొంతమందికి, ఎంతో మందికి అర్థమే, ధనమే అనర్థమై ఉంటుంది. ఎంతోమంది మనుషులకు వాళ్ళు అర్థమే పరమార్థంగా భావిస్తూ ఉన్న వాళ్లకు అదే వాళ్ళకు అనర్థమై ఉంటుంది. ఎవరైతే అర్థశ్రేయసి, అర్థం అంటే ధనము, సంపాదించుకున్న ధనమే మాకు శ్రేయస్సు, మేమెంతో గొప్ప శ్రేయస్సు సాధించాము, చాలా డబ్బులు సంపాదించామంటే చాలా శ్రేయస్సు పొందాము, ఎంతో గొప్ప శ్రేయస్సు కలిగింది మాకు అని అనుకునే వాళ్ళు ఎవరున్నారో, ఎన్ని ఎక్కువ డబ్బులుంటే అంత గొప్ప వాళ్ళము అని అనుకునే వాళ్ళు ఎవరున్నారో, అటువంటి ఆసక్తులు, ధనాసక్తి ఎవరికైతే ఉన్నదో అటువంటి నరుడు, వాడు ఏది శ్రేయస్సు శ్రేయస్సు అనుకుంటున్నాడో ఆ శ్రేయస్సును విందతే, పొందనే పొందడు. అర్థమే పరమార్థం అనుకుంటూ ఉన్నవాడు, అదే నాకు శ్రేయస్సు అనుకుంటున్నవాడు, వాడు ఏ శ్రేయస్సు కోరుకుంటున్నాడో ఆ శ్రేయస్సును వాడు పొందడు. ఎందుకు చూద్దాము. తస్మాత్ అర్థాగమాః సర్వే మనోమోహ వివర్ధనాః కార్పణ్యం దర్పమానౌ చ భయం ఉద్వేగః ఏవ చ. తస్మాత్ కాబట్టి, సర్వే మొత్తం అన్ని, వీడు అర్థమే పరమార్థం అనుకుని దానికే తగులుకుని ఉంటాడు. అదే శ్రేయస్సు అనుకుంటాడు కానీ కాదు. ఎందుకు అంటే వాడికి శ్రేయస్సు కలగదు. దానివల్ల రకరకాల మోహాలు, శోకాలే కలుగుతాయి అర్థం వల్ల. వాడికి ముందు డబ్బుల గురించి ఇంట్రెస్ట్ ఉన్నది అంటే కార్పణ్యం కలుగుతుంది, కృపణత్వము, దైన్యము. వాడు దైన్యంతో ఉంటాడు, దీనుడై ఉంటాడు. ఎప్పుడు ఎవరో ఏదో ఒకటి ఇవ్వాలి, ఇంకా ఏదో రావాలి, ఇంకా ఎక్కడికో ఏదో వెళ్ళాలి, ఇంకా సంపాదించుకోవాలి అని
ఎప్పుడు వాడు దీనుడిలాగానే ఉంటాడు. ఇంకా తక్కువైంది, తక్కువైంది, తక్కువైంది అనుకుంటూనే ఉంటాడు. వాడు ఎంత సంపాదించుకుంటూ ఉన్నా సరే ఇంకా తక్కువైందనుకుంటూ వాడు దీనుడయ్యే ఉంటాడు తప్ప, ధైర్యంగా మాత్రం వాడు ఉండలేడు. మొత్తం అంతా సంపాదించేసుకున్నాను నేను ఇంక ఏది సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అని ధైర్యంగా ఉండలేడు వాడు. ఉన్నది పోతుంది అన్న భయంతో ఉంటాడు గాబట్టి కూడా వాడు ధైర్యంగా ఉండలేడు. ఏదో విధంగా వాడు దైన్యంతోటి, దీనంగా, దిగులుగానే ఉంటూ ఉంటాడు ఎప్పుడు చూసినా. దాంతో పాటే విచిత్రమేంటంటే, అటువంటి దైన్యం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ధనార్జన చెయ్యాలి, ఇంకా ధనం కావాలి అన్న ఆశలతో ఉన్నవాడు ఎప్పుడూ దీనంగానే ఉంటాడు. దీనంగా ఉంటూనే వాడు ఆ దైన్యంతో ఉంటూనే దర్పంతోటి గూడా ఉంటాడు. వాడికి గర్వం గూడా ఉంటుంది. ధనమున్నదన్న గర్వము ఉంటుంది ఒకేసారి. అదే సమయంలో ఉన్నది పోతుందో ఏమో అన్న, ఇంకా అనుకున్నది రాదో ఏమో అన్న దైన్యం గూడా ఉంటుంది. ఒకవైపు ధనాభిమానంతో దర్పముంటుంది. ఒకవైపు ఇంకా కావాలి అన్న లోభితనంతో, గృధతో దైన్యం గూడా ఉంటుంది. పైగా అభిమానము, ధనాభిమానము వాడికి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటే దేహాద్యభిమానాలన్నీ ఉంటాయి. పైగా ఈ ధనము అనుకున్నది రాదో ఏమో అన్న భయంతో, ఉన్నది పోతుందో ఏమో అన్న భయంతో కూడి ఉంటుంది. కాబట్టి ఈ భయాలు ఎప్పుడూ ఉంటాయి వాడికి. ధైర్యం ఉండదు. ఉద్వేగము ఎప్పుడు యాంగ్జైటీ, టెన్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ వాడికి ఉద్వేగమే. మనసు వేగంగా కదిలి, 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 కదిలిపోతూ ఉంటుంది వాడికి. ఇవన్నీ గూడా ఈ దైన్యము, దర్పము, గర్వము, పొగరు, అభిమానాలు అక్కర్లేని అభిమానాలు, భయాలు, ఉద్వేగాలు ఇవన్నీ గూడా మనసులోని మోహాలను బాగా విశేషంగా వృద్ధి పొందించేవే. ఇవి కలిగి అక్కడికి ఊరుకోవు. పెరుగుతూ ఉంటాయి పైగా. ఎక్కడి నుంచొస్తుంది ఇదంతా? అర్థం వల్లే. మనసులోని మోహాన్ని విపరీతంగా వృద్ధి పొందింపచేసే దైన్యము, దర్పము, మానము, భయము, ఉద్వేగము ఇవన్నీ గూడా అర్థం వల్ల ఆగమాహ వచ్చేవే. డబ్బు కావాలి అని నీకు కోరిక ఉన్నది అంటే, ఆ డబ్బుతో పాటే ఇవన్నీ గూడా వస్తాయి ఆటోమేటిక్‌గా. నువ్వు ఎంత ఎంత డబ్బు సంపాదించుకుంటూ వెళ్తూ ఉన్నావో అంత అంత ఆ డబ్బుతో పాటే నీలో దైన్యము, ధైర్యం కోల్పోవడము, భయపడుతూ ఉండడము, ఉద్వేగాలు, బీపీలు, టెన్షన్‌లు, దర్పాలు అక్కర్లేని అభిమానాలు, వాటితో మనసు చిన్నబుచ్చుకోవడాలు ఇవన్నీ గూడా వస్తాయి నీకు. ఫ్రీగా. బై 1 గెట్ 5 ఫ్రీ ప్రోగ్రామ్ ఇది. ఈ 5 లేకుండా ధనం దాని పాటికది రాదు. దానివల్ల ఏమవుతుంది? ఈ కార్పణ్యం, దర్పం, మానం, భయం, ఉద్వేగంతో పాటు మనసులో మోహాలు బాగా పెరిగిపోతూ ఉంటే శ్రేయస్సు ఎక్కడున్నది? అందుకని ఆ నరుడు డబ్బే శ్రేయస్సు అనుకున్న వాడికి ఆ శ్రేయస్సు ఉండదు. వాడికి మొత్తం అశ్రేయస్సే ఉంటుంది. అక్కర్లేని శ్రేయస్సు, శ్రేయస్సుకు విరుద్ధమైన పరిస్థితే ఉంటుంది తప్ప, వాడు కోరుకున్న శ్రేయస్సు ఇంకా బాగా ఎక్కువగా డబ్బులు సంపాదించానంటే నాకు గొప్ప శ్రేయస్సు కలుగుతుందని వాడు అనుకున్నదేదున్నదో అది రాదు. దానికి విరుద్ధమైనవన్నీ ఫ్రీగా వస్తాయి. అర్ధజాని విదుః ప్రాజ్ఞాః దుఃఖాని ఏతాని దేహినాం అర్ధస్య ఉపార్జనే దుఃఖం పాలనే చ క్షయే తథా. నాశే దుఃఖం వ్యయే దుఃఖం ఘ్నంతి చ ఏవ అర్థకారణాత్. అర్థాః దుఃఖం పరిత్యక్తుం పాలితాః చాపి తే అసుఖాః. మన ప్రాజ్ఞాః చక్కటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు ఏమి విదుహు తెలుసుకుంటారంటే, దేహినాం దేహధారులకు ఏతాని దుఃఖాని ఈ దుఃఖాలన్నీ గూడా అర్ధజాని అర్థం వల్లే కలుగుతూ ఉన్నాయి. అర్థం వల్లే అంటే జన్మిస్తాయి. తో పాటే. డబ్బులు మన దగ్గర పెరుగుతూ ఉన్నాయి అంటే, ఎంతవరకు కావాలి అర్థం మనకు? ధనం మనకు ఎంతవరకు కావాలి?
ప్రపంచంలో ప్రాపంచికమైన కనీస అవసరాలు తీరడం వరకు, దేహ పోషణ వరకు మాత్రమే ఎంత కావాలో అంత. ఎంత పాటికి మనకు జీవన యాత్ర నడుస్తుందో అంత మాత్రమే ధనము ఉన్నది అంటే, అంతవరకే చూసుకుని దాన్నక్కడికి వదిలిపెట్టి దాని మీద గూడా మమకారం లేదు. మమత్వం లేకుండా మనము ఏ ఆశ్రమంలో ఉన్నామో ఆ ఆశ్రమ ధర్మాలను చిత్తశుద్ధిగా సాధిస్తూ వెళ్తూ ఉంటే, తద్వారా జ్ఞానప్రాప్తి, దాంతో ఆత్మస్థితి కలుగుతాయి. అయితే అంత మాత్రము ఎంత అవసరమో అంత మాత్రము ధనం కలిగితే సరిపోదండి. రేపటికి గూడా ఉండాలి గదా! ఆ తర్వాత తరాలకు గూడా ఉండాలి గదా! ఇప్పుడున్న వాళ్ళకి గూడా ఇంకా ఎక్కువుండాలి గదా! అని ఒకవేళ ఎప్పుడైతే కోరికలు బయలుదేరాయో, ఇంకా అటువంటి అర్థము అనర్థం కలిగిస్తుంది. దానివల్ల అక్కర్లేని దుఃఖాలన్నీ కలుగుతాయని ప్రాజ్ఞులు తెలుసుకుని ఉంటారు. అర్థస్య ఉపార్జనే, అర్థాన్ని అదే పనిగా ఆర్జిస్తూ ఉంటే, దానివల్ల గూడా దుఃఖం. పాలనే దుఃఖం. తథా క్షయే చ దుఃఖం. డబ్బులు సంపాదించుకోవాలంటే కూడా కష్టమే మరి. ఈజీగా డబ్బులు సంపాదించుకోవడం అనేది యూజువల్లీ ఉండదు. డబ్బులు సంపాదించుకోవడంలో గూడా దుఃఖమే ఉంటుంది. టైంకి తిండి తినక, టైంకి నిద్ర లేక, టైంకి చేయవలసిన పనులన్నీ, ఆత్మాలోచనలన్నీ వదిలిపెట్టి, తన వాళ్ళతో కూర్చుని ఒక్క పూట కడుపు నిండా నవ్వుతూ సంతోషంగా అన్నం తినడం అన్నవి లేకుండా, అన్నీ వదిలిపెట్టుకొని ఎన్నో కాంప్రమైజ్‌లన్నీ చేస్తూనే ఉంటే తప్ప డబ్బు సంపాదించడం అన్నది ఉండదు. వాడంత డబ్బులు సంపాదించుకుంటూ వాడు ఎంత బిజీగా ఉంటాడంటే, వాడు నడుస్తూ, పరిగెడుతూ తినవలసిందే అన్నమైనా సరే, నిద్ర మానేసుకుని పైగా సంపాదిస్తూ ఉండవలసిందే. లేదా నిద్ర, తిండి 2 మానుకుని ఉండవలసిందే. ఆ రకంగా ఉంటే తప్ప, ఇటువంటి లోభితనంతో, తృష్ణతో కూడి ఉన్న అర్థాన్ని సంపాదించుకోవడం కష్టం, దుఃఖం. పోనీ ఏదో ఒకటి దుఃఖంతోటే కష్టపడుతూనే నువ్వు సాధించుకున్నావే అనుకో. బాగా కష్టపడుతూనే డబ్బులు సంపాదించుకున్నావు అనుకో. పోనీ దాన్ని పాలించాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుందామంటే గూడా కష్టం. ఎవరొచ్చి ఏ సమయంలో ఎక్కడి నుంచి దాన్ని దోచుకుని పోతారో, దొంగలైనా దోచుకుని పోవచ్చు. రాజులు, గవర్నమెంట్స్ అయినా తీసేసుకోవచ్చు. నీళ్ళైనా ముంచెత్తి తుఫాన్‌లో, హరికేన్‌లో వచ్చి పోవచ్చు. అగ్ని వల్ల దహించుకుని పోవచ్చు. స్వజనులే, బంధువులే, కొడుకులు, కూతుర్లు, అమ్మలు, నాన్నలు, భార్యలు, భర్తలు, లేదా స్నేహితులు, వాళ్ళు వీళ్ళే కొట్టేయొచ్చు. ఎటువైపు నుంచి ఎవరొచ్చి దాన్ని లాగేసుకుంటారో తెలీదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమో దుఃఖం, అదో కష్టం. సంపాదించడం కష్టం. డబ్బులు సంపాదించడమే కష్టం అంటే, కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని మెయింటైన్ చేయడం గూడా కష్టం. పోనీ పోతే పోయిందనుకుందామా? ఒకవేళ ఆ రకంగా క్షయమైపోతే నువ్వు ఖర్చు పెట్టావనుకో పోనీ. పోనీ ఏదో రాజు అంటే గవర్నమెంట్ కొట్టేయడమో, నీళ్ళు ముంచెత్తి డబ్బులన్నీ పోవడమో, అగ్నికి కాలిపోవడమో, దొంగలు కొట్టేయడమో, బంధువులే దొంగలై, ఇంటి దొంగలై కొట్టేయడమో, ఇవన్నీ లేవనుకో. పోనీ అంతా బానే ఉంది. కానీ నువ్వు ఖర్చు పెట్టుకుంటావు గదా! ఖర్చు పెట్టుకుంటే గూడా మళ్ళీ దుఃఖమే కలుగుతుంటుంది. సంపాదించుకున్నది దేనికో దానికి ఖర్చు పెడితే గూడా ఎంత సంపాదించుకున్నా సరే, అబ్బా! అంత కాస్ట్‌లీగుంది. అయ్యో! ఇంత పెట్టాల్సొచ్చింది అని మళ్ళీ దానికి గూడా దుఃఖమే కలుగుతుంటుంది మళ్ళీ ఓ పక్కన లెక్కలు చూసుకుంటూ. పోనీ ఏదో రకంగా కాపాడుకుంటూ ఎక్కువ ఖర్చు పెట్టకుండా, బాగా కష్టపడి అన్నం తినడం మానేసి, నిద్రపోవడం మానేసి డబ్బులు సంపాదించుకుంటే, ఎవడో ఒకడు కొట్టేసాడంటే, ఆ నాశం వల్ల మళ్ళీ దుఃఖము, వ్యయము, వ్యయమైపోతే దుఃఖము. అసలు ఈ అర్థకారణాత్ డబ్బుల కోసమని ఘ్నంతి చెయ్యేవా? వాడు హత్యలు చేయడానికి గూడా వెనకాడడు. డబ్బుల కోసం మర్డర్స్ చేయడానికి గూడా వాడు వెనక ముందు ఆలోచించడు. అంటే నిజంగా ఎవరైనా డబ్బుల కోసం మర్డర్స్ చేస్తారా అంటే,
చేసేవాళ్ళు ఉండొచ్చు. చెప్పలేము. కాక ఒకటో రెండో కథలు గుర్తుకొస్తున్నాయి నాకు. నేను చూసిన టీవీ సీరియల్స్, నేను చదివిన కథలు అట్లాంటివి గుర్తుకొస్తున్నాయి. ఒక కథలో ఏముంటుంది అంటే, ఎవరో ఒక దేవదూత ఒకాయనకి కనిపిస్తుంటాడు మాటి మాటికి. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కథో ఏంటో ఇది. అప్పుడు టీవీలో వచ్చేది. వారానికి ఒక స్టోరీ ఆయన రాసిన దాన్ని ఆహ్, ఏదో సీరియల్‌లాగా వేసేవాళ్ళు. అయితే అందులో ఆ దేవదూత అతనికి కనిపిస్తూ ఉంటాడు. "ఇదిగో నీకు రూ. 1,00,000 ఎంతో కొంత ఏదో ఒకటి చాలా డబ్బులు ఇస్తాను" అని చెప్తాడు. "ఎందుకిస్తావు" అని అడిగితే, "నువ్వు ఒప్పుకున్నావంటే ఈ లోకంలో ఎవడో ఒకడు చచ్చిపోతాడు" అని చెప్తాడు. ఎవరో ఒకళ్ళు చచ్చిపోతారు. దానికి ఒప్పుకున్నావంటే నీకు ఇన్ని డబ్బులిస్తానని చెప్తాడు. ఇతను ఆ రోజు ఆలోచిస్తాడు. నెక్స్ట్ రోజు ఆలోచిస్తాడు. ఎవరు చచ్చిపోతారో చెప్తావా అంటే చెప్పను. ఎవరైనా పోవచ్చు అని చెప్తుంటాడు ఆ దేవదూత. ఈయన తీవ్రంగా ఆలోచించుకొని నా కొడుకు చనిపోతాడా? నా కూతురు చనిపోతుందా? అని గూడా అడుగుతాడు. పోవచ్చు. నీ కొడుకో, నీ కూతురో, నీ భార్యో, నీకిష్టమైన వాళ్ళెవరైనా సరే, లేతే నువ్వైనా సరే, ఎవరైనా వోళ్ళు. ప్రపంచంలో ఎవరైనా ఒకళ్ళు పోతారు. నువ్వు ఒప్పుకున్నావంటే, వాళ్ళని చంపేసి నీకు ఇన్ని డబ్బులిస్తాను. అది కండిషన్. నువ్వు బాగా డబ్బులు గావాలంటే ఇట్లా సాధించొచ్చు అని చెప్తే, అతనింతకి ఆలోచించుకొని ఏం చేశాడో నేను మర్చిపోయాను. అవసరం లేని విషయము. కానీ విషయం ఏంటంటే, ఎవరో ఒకళ్ళు చనిపోతారంటే ప్రాబబ్లీ అతను ఒప్పుకునేవాడో ఏమో! ఎవరు చనిపోతారంటే నా తమ్ముడో, అక్కో, అన్నో, కొడుకో, కూతురో, భార్యో, భర్తో, నాకు బాగా కావాల్సిన స్నేహితులో ఎవరో ఒకళ్ళు పోతారా అన్నప్పుడు, లేదు నీ వాళ్ళెవరు పోరులే గానీ, ఎవడో ఒకడు నీకు తెలియని వాడు ఎవడో మరి, ఎవడో ఒకడు పోతాడు అని ఒకవేళ చెప్పుంటే అతను ఒప్పుకునేవాడో ఏమో తెలీదు. ఎందుకు అంటే, నా వాళ్ళకేం కాగూడదు. నాకు చాలా డబ్బులు రావాలి అని ఆశపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన అర్జునుడు గూడా మన భగవద్గీతలో మొదటి అధ్యాయంలో చెప్తున్నదంతా ఇదే. నా వాళ్ళని ఎట్లా చంపుకుంటాను కృష్ణ. నా వాళ్ళని చంపుకుంటే వచ్చే రాజ్యం వల్ల నాకు సుఖం ఎట్లా వస్తుంది కేశవ. పాపం వాళ్ళందరూ నా వాళ్ళు గదా జనార్దన. నా వాళ్ళు గదా, నా వాళ్ళు గదా, నా వాళ్ళని నేనెట్లా చంపుతా నా వాళ్ళు. నా వాళ్ళు కాకపోతే పర్వాలేదనమాట. సరే ఇంతకి ఇంకొక ఏదో వేరే కథ గుర్తుకొస్తుంది. ఇది గూడా టీవీ సీరియల్‌లో ఎక్కడో చూసా నేను. ఎవరో ఇద్దరు భార్యాభర్తలుంటారు. వాళ్ళు ఏదో ఒక చిన్న బీ&బీ లాగా బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ లాగా ఆ రాత్రికి పడుకొని భోజనం చేసి పడుకొని పొద్దున్న లేచి వెళ్ళిపోవచ్చు. అట్లా ఏదో ఒక ప్లేస్ ఉంటుంది మోటల్‌లాగా. అయితే వాళ్ళేం జేస్తుంటారంటే వాళ్ళ కొడుకొకడుంటాడు. వాడెక్కడో ఉంటాడు చాలా దూరంగా. ఆ కొడుకొచ్చేలోగా చాలా డబ్బులు సంపాదించాలని వీళ్ళేంటో ఒక ప్రోగ్రామ్ బెట్టుకుంటారు. ఎవరైనా ఆ పూటకొచ్చి రాత్రి అక్కడ భోజనం చేసి పడుకొని రేపు పొద్దున్న లేచి వెళ్ళిపోయే వాళ్ళుంటే, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయని వీళ్ళకనిపిస్తే, వాళ్ళని చంపేసి ఆ డబ్బులన్నీ కూడబెట్టుకుంటూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఒక అతనొస్తాడు. ఆయన దగ్గర చాలా డబ్బులుంటాయి. అయితే అతను మనకు ముందే చూపిస్తారో ఏంటో తెలీదు. వీళ్ళ కొడుకే చాలా డబ్బులు మా అమ్మ వాళ్ళ కోసమని చాలా డబ్బులు సంపాదించుకొనొచ్చాడు. అయితే ఊరికినే రేపొద్దున చెప్దాంలే అనుకోనతను, లేదా వాళ్ళని ఆశ్చర్యంలో ముంచెత్తుతామనో ఏంటో మరి తెలీదు గానీ, ఆ రోజు రాత్రి అన్నం తింటాడు. చాలా డబ్బులున్నాయి అవన్నీ చెప్తాడు. పడుకుంటాడు. ఇంకింతే వీళ్ళు అమ్మా, నాన్న ఇద్దరు వాడిని చంపేస్తారు. తర్వాత నెక్స్ట్ రోజుకి తెలుస్తుంది ఇంతకి వాళ్ళు చంపేసింది వాళ్ళ కొడుకే అని. ఏంటంటే, నా వాళ్ళకి ఏమి గాకూడదు. వేరే వాళ్ళకేమైనా పర్వాలేదు అని, ఆ రకంగా అర్థకారణాత్ ధనం కోసం హత్యలు చేయడానికి కూడా వెనక ముందు ఆలోచన చెయ్యరు. నా వాళ్ళకేమైనా అవుతుంది, నాకేమైనా అవుతుందంటే కొంచెం ఆలోచన చేస్తారేమో. ఒక్కొక్కసారి వాళ్ళలో లోపితనము అంతగా ఎక్కువగా ఉన్నది అంటే, నా వాళ్ళకేమైనా కలిగినా పర్వాలేదు, నాకు మాత్రం ధనం కావాలని కోరుకుంటారేమో తెలీదు. పోనీ ఇటువంటి మర్డర్ ప్రోగ్రామ్స్ అన్నీ, రకరకాల ప్లాట్స్ అన్నీ పక్కన బెట్టినా గూడా, మాటలతోటే చంపేస్తారు. నిజంగా ఫిజికల్‌గా మర్డర్ చేయకపోయినా గూడా, డబ్బుల కోసమే మాటలతోటే మనుషుల్ని హింసించే వాళ్ళుంటారు. డబ్బుల కోసమే బిడ్డలు తల్లిదండ్రులని హింసించేవాళ్ళు.
తల్లిదండ్రులు బిడ్డల్ని హింసించేవాళ్ళు. భార్య భర్తను, భర్త భార్యను, అన్నలు అక్క చెల్లెళ్ళను, తమ్ముళ్ళను, అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళను ఒకళ్ళనొకళ్ళు డబ్బుల కోసమే గొడవలు బెట్టుకుని ఎంతెంత మాటలతో ముఖబంధాలన్నీ నశిస్తూ ఉండగా కూడా బంధువులు పోయినా పర్వాలేదు, బంధుత్వాలు పోయినా పర్వాలేదు, డబ్బులు కావాలని ఆ కారణానికి ఆలోచనలు చేసేవాళ్ళు కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు. అసలు ఆ అర్ధాహ సంపాదించుకున్న డబ్బులు పరిత్యక్తం వదిలిపెట్టాలంటే ఎంత దుఃఖమనిపిస్తుందో. మనం సంపాదించుకున్నా అని అన్నాను నేను యాక్చువల్‌గా. మనం సంపాదించుకున్న డబ్బులు వదిలిపెట్టడం గాదు. ఎవరో సంపాదించుకున్న డబ్బులు నాకొస్తే బాగుండని అనుకున్నప్పుడు వాటిని వదిలిపెట్టాలంటే గూడా ఎంత దుఃఖంగా ఉంటుందంటే, ఏదో మా అమ్మా, నాన్న ఏదో సంపాదించుకున్నారు. ఏదో ఒక చిన్న ఇల్లున్నది. బ్యాంక్‌లో రూ. 2 వాళ్ళ మెడలో ఏదో ఒక గొలుసు ఉండిండొచ్చు బంగారుదో, టింగారుదో. ఇప్పుడు అది నాకు రావాలని కొడుకు, నాకు రావాలని కూతురో, నాకు రావాలని అల్లుడో, నాకు రావాలని వాళ్ళ అన్నో, అక్కో, తమ్ముడో ఇటువంటి వాళ్ళందరూ వస్తే బాగుంటుందని ఆశిస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళు సొంతంగా సంపాదించుకున్న డబ్బులు వదిలిపెట్టాలంటే ఏడుపు తప్పనిసరి. కానీ ఎవరో సంపాదించుకున్నది నాకొస్తే బాగుండన్నది వదిలిపెట్టాలంటే గూడా ఏడుపింక అంతా ఇంతా గాదు. మా అమ్మ, నాన్న సంపాదించుకున్నది వాళ్ళది. నాకు దాంతో సంబంధం లేదు. నేను సంపాదించుకున్నది నాకు. నాకు అది గూడా ఎంత? నా జీవితం గడవడానికి ఎంత కావాలో అంత. నేను గృహస్థిగా ఉన్నంత వరకు నా పైన ఆధారపడ్డ వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్లకు కనీస అవసరాలకు కావలసినవి చూసి, నా కోసం కూడా నా భోజనానికి, నా కనీస అవసరాలకి ఎంత కావాలో అంతవరకు అర్ధాన్ని నేను సంపాదించుకుంటాను. మిగిలింది నాకవసరం లేదు వదిలిపెట్టేస్తాను అని చెప్పడము ఎంత కష్టమో, దాన్ని ఆచరిస్తూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఆ విధంగా నేను సంపాదించుకున్నది వదిలిపెట్టడం గాదు. పక్కన వాడు సంపాదించింది నాకొస్తే బాగుంటుందనుకున్నది వదిలిపెట్టాలంటే గూడా అంతా ఇంతా గాదు దుఃఖం. పోనీ భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు ఏదో ఒకటి, తర్వాత విడిపోయారు. విడిపోతే గూడా మళ్ళీ ఆ డబ్బుల కోసం కోట్ల చుట్టూ తిరిగి లేదా అన్నా, తమ్ముళ్ళు, అక్కా, చెల్లెళ్ళు కూడా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుల కోసం వాటి కోసమో కోట్ల చుట్టూ దాయాదులు. వీళ్ళందరూ దాయాదులు. దాయం అంటే ఆదాయము. దాన్ని పంచుకునేందుకు బయలుదేరే వాళ్ళందరూ దాయాదులు. తండ్రికి కొడుకు దాయాది. అన్నకు తమ్ముడు, భార్యకు భర్త, భర్తకు భార్య వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు దాయాదులు. ఆదాయం పైన భాగస్వామ్యం ఉన్నది అని ఎంటైటిల్‌మెంట్స్ తోటుండేవాళ్ళు. ఆ గొడవలు బెట్టుకుని అర్ధకారణానికి మాటలతోటైనా సరే, అవకాశం ఉంటే చేతలతోటైనా సరే చంపడానికి గూడా వెనకాడని వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళు ఈ అర్థాల్ని, డబ్బుల్ని వదిలిపెట్టాలంటే ఇంకొస్తుంది దుఃఖం. పోనీ నాకెందుకనుకునే వాళ్ళు చాలా తక్కువ. పోనీ ఏదో ఒకటి నువ్వు సంపాదించుకున్నావో, పక్కన వాడిది కోట్ల చుట్టూ తిరిగావో, వాళ్ళని ఇంట్లో కూర్చొని అనరాని మాటలనో, అదిగో అక్కకి పెళ్లి చేసేప్పుడు అన్ని డబ్బులిచ్చావు, నేను చదువుకోవడానికి నాకిన్ని డబ్బులిచ్చావు, అందుకని నాకు ఇంకా కొన్ని ఎక్కువ ఇయ్యాల్సుంటుంది అని అనేవాళ్ళు ఎంతమందున్నారు మనకు తెలిసిన వాళ్ళు. నా చదువుకు నువ్వు పెట్టిన డబ్బుల కన్నా, అక్క పెళ్ళికి నువ్వు ఎంత అక్క పెళ్ళో, చెల్లెల పెళ్ళో, ఇంకెవరో పెళ్ళికి నువ్వు పెట్టిన డబ్బులు చాలా ఎక్కువ. కాబట్టి ఆ డిఫరెన్స్ నాకిప్పుడు ఇస్తావా లేదా? ఎందుకివ్వాలి? వాళ్ళిద్దరు పిల్లల్ని కన్నారు. ఒకళ్ళకి పెళ్లి చేశారు. ఒకళ్ళకి చదివించారు. వాళ్ళ ఇష్టం వచ్చినన్ని డబ్బులు ఇస్తారు, ఇవ్వరు, మానుకుంటారు. అది లెక్కలు చూసుకొని అడగడానికి నీకేమి హక్కున్నదక్కడ? లేదా, అదిగో అన్ననో, తమ్ముడినో నువ్వు ఇంత చదివిపించి అమెరికా దాకా పంపించావు, లేదా అండమాన్ దాకా పంపించావు. నాకు అంతంత మాత్రం డబ్బులున్నాయి. నాకు అంతంత మాత్రం పరిస్థితి నాకివ్వు అని అడిగేవాళ్ళు. లేదా ఇచ్చిన డబ్బులన్నీ వాడుకొని ఖర్చు బెట్టుకొని, ఇంకా ఇయ్యకపోయావు అని గొడవలు బెట్టుకునేవాళ్ళు. ఎన్ని రకాలు అందులో పైగా ఇంకొక విచిత్రం ఏమి అంటే, అదిగో ఆ అమ్మకు, నాన్నకు తద్దినాలు బెట్టాలి. మేము మగవాళ్ళం గాబట్టి మేము తద్దినాలు బెడతాము. అందుకని ఆ ఆస్తులు మేము పంచుకుంటాము. కూతుర్లు వాళ్ళు తద్దినాలవన్నీ పెట్టరు గాబట్టి ఆస్తులు పంచుకోవాల్సిన పని లేదు అని. లేదా ఆ తల్లిదండ్రుల ఆస్తులను కూతుర్లు, కొడుకులు అందరూ సమానంగా పంచుకుంటే,
అదిగో మీరు గూడా సమానంగా పంచుకున్నారు గాబట్టి, తద్దినాలు పెట్టేప్పుడు గూడా లెక్కలు చూపిస్తాము. ఆ డబ్బులు మీరు గూడా ప్రతి తద్దినానికి కక్కండి అని పంతాలన్నీ పెట్టుకుని, పోటీలన్నీ పెట్టుకునే వాళ్ళని, ఇటువంటి వాళ్ళని నేను ఊరికనే చెప్పట్లేదు. ఇప్పుడు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్నీ నా మనసులో ఆ పేర్లు, మనుషులు, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్నీ నా మనసులో తెలుస్తూనే ఉన్నాయి. నేను యాక్చువల్‌గా ప్రత్యక్షంగా విన్నవి, చూసినవే చెప్తున్నాను. ఎంతకైనా తెగిస్తారు. ఏం ఉపయోగము? ఆ రకంగా ఇన్ని విధాలుగా సాధించుకున్నవన్నీ నువ్వు ఎంత పాలించుకున్నా గూడా నీకేమైనా సుఖమున్నదా? మనుషులతో గొడవలన్నీ బెట్టుకుని మాటలు సరిగ్గా లేక ఉన్నదో ఊడుతుందో అన్న భయాలతో, రకరకాల మోహాలతో వాళ్ళు వీళ్ళు విసుక్కుంటుంటే, చులకనగా మాట్లాడుతూ ఉంటే నీకేమైనా సుఖంగా ఉన్నదా? శాంతిగా ఉన్నదా? సంతోషంగా ఉన్నదా నీకు? తృప్తిగా ఉన్నదా నీకు? అసంతృప్తులతో, అసంతోషాలతో, అశాంతులతో, అసుఖాలతో ఏమి నువ్వు సాధించింది? రూ. 2 ఉంటాయా పోనీ అవి? ఎల్లకాలము. నువ్వు నీకు ముఖ్యంగా నీకు ఉండవలసిన ధనము, శాంతి, సంతోషము నిలుపుకున్నావా? ఉన్నదా నీకా సుఖము? ఆ తృప్తి? లేదు గదా! అన్నీ పోగొట్టుకుని నువ్వు సాధించిందేమి? దుఃఖేన చ అధిగమ్యంతే తేషాం నాశం న చింతయేత్ అసంతోషపరాః మూఢాః సంతోషం యాంతి పండితాః. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి అని చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు. మన శౌనకుల వారి మాటల్లో. శౌనకుల వారు ధర్మరాజుకు చెప్తూ ఉన్నట్టుగా. దుఃఖేన అధిగమ్యంతే, అతి కష్టం మీద సంపాదించుకున్న, అయితే నువ్వు కష్టపడి సంపాదించుకుంటావు లేదా కొట్లాడి సంపాదించుకుంటావు, ఏదో రకంగా కూడబెట్టుకుంటావనుకో. అటువంటివన్నీ పోతాయేమో అన్న ఆలోచన చెయ్యకు. పోనీ ఉంటే ఉంటాయి, పోతే పోతాయనుకో. ఒకవేళ పోతుందేమో అన్న, నాశం కలుగుతుందేమో అన్న చింత నీలో ఉన్నది అంటే, ఇంక నీకు అసంతోషమే ఉంటుంది. నువ్వు అతి కష్టపడి సంపాదించుకున్నవి పోతాయేమో అన్న ఆలోచన చెయ్యకు. పోతే పోనీ అనుకో. ఎందుకు అంటే, నీకు కలగవలసినవి నీకెట్లానైనా కలుగుతాయి. ఈ విషయం ముందు అర్థం చేసుకోవాలి. జ్ఞానంతో ఎంతో కొంత ఆచరిస్తూ ఉంటే దానివల్ల కలిగే స్వానుభవంతో తెలిసే విషయం ఇది. జ్ఞానంతో ఆ జ్ఞానం వల్ల ఓపిక చేసుకొని ఎంతో కొంత ఆచరిస్తూ ఉంటే, దానితో కలిగే స్వానుభవంతో మాత్రమే తెలిసే విషయం ఏంటి అంటే, నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నా, ఎంతగా గొడవలు పెట్టుకుని, కొట్లాడుతూ, జుట్లు పట్టుకుని, వాదోపవాదాలన్నీ పెట్టుకుని సాధిస్తూ ఉన్నా గూడా, నీకు ఎంత కలగాలో అంతే కలుగుతుంది. నువ్వు ఇవన్నీ మానేసి గొడవలు, కొట్లాటలు, మొహాలు మార్చుకోవడాలు, చిన్నబుచ్చుకోవడాలు, తిండి, నిద్ర మానేసి సంపాదించడాలు ఇవన్నీ మానేసి, నువ్వు ధర్మంగా, న్యాయంగా చేయవలసినవి చేస్తూ వెళ్తే కూడా నీకు రావాల్సినవి నీకొస్తాయి. నువ్వు ధర్మంగా చేయవలసినవి చేస్తూ వెళ్తే నీకు ధర్మంగా రావాల్సినవి వస్తూనే ఉంటాయి. నువ్వు అధర్మంగా, అన్యాయంగా సాధించాలని ప్రయత్నం చేసినా సరే, నిన్ను నువ్వు హింసించుకుంటూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని హింసిస్తూ, నువ్వు తిండి తినక, నువ్వు నిద్రబోక, పక్కవాడిని పడుకోనియ్యక, వాడిని తిననియ్యక, రకరకాలుగా నువ్వు సాధించినా గూడా, సాధించడానికి ప్రయత్నించినా గూడా నీకెంత రావాలో అంతే వస్తుంది. నీకెంత ఉండాలో అంతే ఉంటుంది. నువ్వు అతిగా ప్రయత్నం చేసినందుకు ఎక్కువగా వచ్చాయి. నువ్వు ఎంతో జాగ్రత్త చేసుకున్నందుకు అన్నీ నిలబడి ఉన్నాయి అని ఉండవు. నువ్వు ఎంత సాధించడానికి ప్రయత్నం చేసినా, ఎంత నిలుపుకోవడానికి ప్రయత్నం చేసినా, నీకు ఎంత రావాలో అంతే వస్తాయి. ఎంత నిలవాలో అంతే నిలుస్తాయి. ఈ విషయం అర్థమయ్యింది అంటే జ్ఞానంతో, స్వానుభవంతో ఆ 2 కలిస్తేనే తప్ప ఈ విషయం అర్థం గాదు. ఎవరెంత చెప్పినా తెలియదు. సొంతంగా తెలియవలసిందే. అందుకని కష్టపడి సంపాదించుకున్నాను పోతాయి ఎట్లా అన్న ఆలోచనలన్నీ చెయ్యకు.
నువ్వు పోతే ఎట్లా? నేను జాగ్రత్త జేసుకుంటాను అన్నా గూడా పోయే కాలమొస్తే అవి ఉండవు. నువ్వు ఇంత కష్టపడి సంపాదించుకున్నానండి. పోతే పోయిందని ఎట్లా అనుకుంటాను? అని అనుకున్నా కూడా పోయే కాలమొస్తే ఆ ధనాలు ఉండవు. పోయే కాలమొస్తే నీ దేహాదులు ఉండవు. తెలుస్తున్నదా? పోయే కాలమొస్తే అవి ఉండవు, నువ్వు ఉండవు. పోయే కాలం తెచ్చుకొని నువ్వు నశించిపోకు. అసంతోషపరులై ఉంటారు మూర్ఖులు. మూర్ఖత్వంతో జ్ఞానం లేదు, స్వానుభవం లేదు. అర్ధపరత్వంతో మాత్రమే ఉన్నారు అంటే ఎప్పుడు అసంతోషంగానే ఉంటారు. అసుఖాలతోటే ఉంటారు. అశాంతులతోటే ఉంటారు. తృప్తి లేకుండా ఉంటారు. అతృప్తితోటే ఉంటారు. అసంతృప్తులతోటే ఉంటారు. అయితే పండితులు. పండితులెవరు? జ్ఞానం కలిగి దాన్ని ఆచరించి దాంతో స్వానుభవంతో పండిన వాళ్ళెవరున్నారో వాళ్ళు పండితులు. వాళ్ళేం జేస్తారు? అబ్బా! ఇంత కష్టపడి సాధించాను. అయ్యో! దాన్ని జాగ్రత్త జేసుకోవాలి. ఓహో! ఇంకా సంపాదించాలి అని ఈ అనర్థాలన్నీ పెట్టుకోరు కాబట్టి, వాళ్ళు ఎప్పుడూ సంతోషాన్ని పొందుతారు. సుఖాన్ని పొందుతారు. శాంతిని పొందుతారు. తృప్తిగా ఉంటారు. అదెంతటి ధనము? అదెంతటి ధనము? అంతః నాస్తి పిపాసాయాః సంతోషః పరమం సుఖం. తస్మాత్ సంతోషం ఏవ ఇహ ధనం పశ్యంతి పండితాః. ఈ పిపాసకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న తృష్ణకు అంతమన్నది నాస్తి లేనే లేదు. ఎంత అయితే అంత నీకు? ఎంత? ఎంత సంపాదిస్తే ఇంక చాలనుకుంటావు నువ్వు? ఎంత సంపాదిస్తే ఇంక చాలండి నాకు అని నీ నోటి వెంట ఆ మాటొస్తుందని అనుకుంటున్నావు? రాదు. ఆ పిపాస ఉన్నంత వరకు, ఆ తృష్ణ ఉన్నంత వరకు, ఆ లోభితనము, ఆ గృధ ఉన్నంత వరకు ఇంక చాలన్నది ఉండదు. కాబట్టి అంతులేని పిపాస వల్ల ఎప్పుడు అనంతమైన అసంతృప్తులు, అసంతోషాలే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు సంతోషాన్ని పొందావంటే, సంతోషం అంటే తృప్తి. ఇంక చాలు అని అనుకున్నావంటే, అదే పరమ సుఖము. ఇంక చాలు అన్నావంటే, ఎంతటి బరువు నీ భుజాలపై నుంచి తొలగిపోతుందో అన్నప్పుడే నీకు తెలుస్తుంది. ఇంక చాలు అని నువ్వు అనుకున్నప్పుడే ఆ బరువు తొలగిపోతుంది. అప్పుడు నీకు ఆ సుఖం తెలుస్తుంది. ఇంక చాలు అన్న మాట నీకు తెలియట్లేదు అంటే ఎప్పుడు అదే బరువుంటుంది నీ పైన. ఇంకా ఆ దుఃఖాన్ని నువ్వు మోస్తూనే ఉంటావు. ఇంక చాలనుకో, ఒక్క నిమిషం అనుకో, ఒక్క క్షణం అనుకో, ఒక్కసారి అనుకో నీకు ఆ సుఖం తెలుస్తుంది. తస్మాత్ కాబట్టి పండితులేం చేస్తారంటే, సంతోషమే ఇహ ఇక్కడ అదే ఏవా నాకు ధనము అని పశ్యంతి చూస్తారు. సంతోషమే నా ధనము. నేను మళ్ళీ కొత్తగా ఏదో వేరే ధనం సాధించవలసిన అవసరం లేదు. నేను సాధించిందేమి అంటే, నేను మొత్తం సాధించుకున్న నా ధనము, నా సంతోషము, నా శాంతి, నా సుఖం అనుకుంటారు వాళ్ళు. అనిత్యం యవ్వనం, రూపం, జీవితం, ద్రవ్య సంచయ, ఐశ్వర్యం, ప్రియ సంవాస ఇవన్నీ గూడా అనిత్యాలు. గృధ్యేత్ యేషు న పండితః. పండితులు యవ్వనమైనా సరే, రూపమైనా సరే, జీవితమైనా సరే, సంపాదించుకున్న ద్రవ్యాలు, పోగేసుకున్న వస్తువులైనా సరే, సోఫా సెట్లు, టీవీలు, గ్లాసులు, కంచాలు, మంచాలు, పరుపులు, దుప్పట్లు, కార్లు, ఇళ్ళు, ఇంకేవి పడితే అవి, ఏ ద్రవ్యాలు సంపాదించుకుని పోగేసుకున్నా సరే, ఐశ్వర్యాలు ఎంత సంపాదించుకున్నా సరే, ప్రియులతో, ఇష్టమైన వాళ్ళతో కూడి ఎంతగా నివసిస్తున్నా సరే, ఇవన్నీ గూడా అనిత్యమని తెలుసుకుని, యేషు వీటిలో వాళ్ళు వాళ్ళస్సలు వృధా ఇంకా కావాలి. నాకిష్టమైన నా కూతురు, నా కొడుకు, నా భార్య, నా భర్త, మా అమ్మ, మా నాన్న, నా ఫ్రెండ్ అని వీళ్ళందరితో నేను కలిసి ఉంటే నాకెంతో సంతోషమని అనుకుంటే గూడా, ఎంతకాలం
కలిసి ఉంటావు. ఎంతసేపు ఉంటుంది నీకా తృప్తి, ఆ ఆనందం, ఆ సుఖం, ఆ సంతోషము? అనిత్యం అది. కొంతకాలము నీకిష్టమైన వాళ్ళతోటి కూడి ఉంటే నీకు మొహమొడుతుంది. ఇంక తర్వాత మొహం చూడబుద్ధి గాదు. ఎంతకాలం అట్లనే జీడిపాకం వేసుకొని బంకలాగా అంటించుకొని ఉంటావు. అటువంటి ప్రియులతో వాసము కూడా అనిత్యమని తెలిసి అది కావాలి, ఇంకా కావాలి, ఎక్కువ గావాలి, ఎప్పుడు వాళ్ళు నాతోటే ఉండాలి, నేనెప్పుడు వాళ్ళతోటే ఉండాలి అని గృహ పెట్టుకోరు పండితులు, తెలివి గలిగిన వాళ్ళు. అట్లానే ఐశ్వర్యము, అది గూడా అనిత్యము. ఒకరోజుంటుంది, ఒకరోజు పోతుంది. ఐశ్వర్యం అంటే ఈశ్వర భావము. ఇది నాది, దీనిపైన నాకు ఆధిపత్యం ఉన్నది అన్నది ఎంతకాలం ఉంటుంది? ఎప్పుడో ఒకప్పుడు పోతుంది. అది కూడా ఎప్పుడూ ఉండాలి, ఇంకా కావాలి, ఎక్కువ గావాలని గృహ పెట్టుకోరు. ద్రవ్యాలేవో సంపాదించుకున్నవెప్పుడూ ఉంటాయా? అనిత్యము. నువ్వుంటే అవి ఉండవు, అవి ఉంటే నువ్వుండవు. అసలు ఎంత అన్యాయమంటే రాళ్ళు గూడా పోగేసుకునే వాళ్ళని చూశాను నేను. అసలే మట్టి ఇంకొక రూపము బంగారము. మట్టి కరడుగట్టితే దాని ఇంకొక రూపము వజ్రము. మట్టే ఇంకొక రూపము రకరకాల జియోడ్స్. మట్టి ఇంకొక రూపము రాళ్ళు, రప్పలు. అట్లాంటి మట్టి రకరకాల రూపాల్లో ఉంటే వాటిని బంగారాన్ని, వెండిని, ఏదో వజ్రాలను వాటిని పోగేసుకోవాలని చూసే వాళ్ళని చూస్తూనే ఉంటాము. ఇంక అక్కడికి ఆగకుండా రకరకాల జియోడ్స్‌ని పోగేసుకునే వాళ్ళని చూస్తుంటాము. రాళ్ళు, రప్పల్ని. ఇంక అక్కడి నుంచి నిజంగా యాక్చువల్‌గా రాళ్ళు, రప్పలు గూడా పోగు చేసుకునే వాళ్ళని నేను చూసాను. నిజంగా రాళ్ళు గూడా దాచుకునే వాళ్ళని చూసాను నేను. ఈ రాయి చూసావా హార్ట్ షేప్‌లో ఉంది. ఆ రాయి చూసావా నున్నగా ఉంది. ఈ రాయి చూసావా ఏంటో రకంగా ఉందని రాళ్ళను గూడా దాచుకునే వాళ్ళని చూసాను. ఉంటాయా? ఉంటాయా అవి ఎల్లకాలం నీతో పాటు? ఒకవేళ ఆ రాళ్ళు, రప్పలు ఉన్నా గూడా నువ్వు బోతావు. ఏం ఉపయోగము? లేదా నువ్వు బతికున్నప్పుడే అవన్నీ పోవచ్చు. ఏమి లాభము? ఏమి పిచ్చి? అసలు నిజంగా గూడా ఆ బయట కనపడుతూ ఉన్న రాళ్ళు, రప్పలకి నువ్వు ఇంట్లో పోగేసుకున్న రత్నాలకి తేడా ఏముంది? అంతా మట్టే గదా! అన్నీ మృత్యుపిండాలే గదా! ఎందుకు నీకా వృధా? ఏమి చేస్తావు వాటితో నువ్వు? నీ జీవితమే అనిత్యమై ఉంటే నువ్వు దాచుకునే సామాను గురించి నీకు ఆలోచన, భయము, మోహము, శోకము, దుఃఖము, అసంతృప్తులు, అశాంతులు ఇన్ని అవసరమా? వీటి కోసమా ఉన్నది నీకా జీవితం? అందుకా నీ బతుకు? ఎన్నాళ్ళుంటుందా రూపమా యవ్వనము? ఇవన్నీ అనిత్యాలని తెలిసి పండితులు వాటి గురించి ఆలోచన చెయ్యరు. అందుకని త్యజేత సంచయాత్ తస్మాత్ తజ్జం క్లేశం సహేత కః నహి సంచయవాన్ కశ్చిద్ దృశ్యతే నిరుపద్రవః. తస్మాత్ కాబట్టి సంచయాన్ ఆ విధంగా నువ్వు సంపాదించుకుని, కూడబెట్టుకుని, పోగేసుకుంటున్న దారిన పోయే సామాన్లన్నింటినీ త్యజేత వదిలిపెడితే మంచిది. ఎవడైనా సరే తెలివిగలిగిన వాడు తత్ జం ఆ రకంగా పోగేసుకున్న వాటి వల్ల కలిగే రకరకాల క్లేశాలు, దుఃఖాలు కహ ఎవడు సహేత సహిస్తాడు? ఎవడికి గావాలి? ఆ పోగేసుకున్న రాళ్ళ కోసం, రప్పల కోసం, ఆ పోగేసుకున్న బంగారాలు, టింగారాలనుకుంటూ నువ్వు కూడబెట్టుకున్న వాటి కోసము నువ్వు ఎంత మానసికమైన వ్యధ అనుభవిస్తున్నావో నీకు తెలుస్తున్నదా? ఏవో బంగారాలనుకుంటావు, టింగారాలనుకుంటావు, నువ్వేంటో మెడలో యేసుకుంటావు, ఏంటో బ్యాగుల్లో బెట్టుకుంటావు, ఫ్లైట్ ఎక్కిపోతావు. ఆ ఫ్లైట్‌లో నుంచి వాళ్ళు ఆ సూట్ కేసులు అందులో పెట్టు, సెక్యూరిటీలో, చెక్‌లో పెట్టు అనగానే ఇంక వస్తుంది దుఃఖము, భయము, శోకము, మోహం అన్నీ. ఎందుకంత క్లేశము? నిజంగా గూడా నీకే బంగారాలు, టింగారాలు, రాళ్ళు, రప్పలు, రత్నాలేమి లేవనుకో. ఊరికనే ఈ ఊరు నుంచి పక్కూరికి నువ్వు కేవలం వేసుకున్న బట్టలు ఏదో సూట్ కేస్‌లో ఉన్న ఇంకో జత బట్టలతో వెళ్ళిపోయావనుకో. ఎవడాపుతాడు నిన్ను? ఒకవేళ ఆ సెక్యూరిటీలో పెట్టమంటే పెడతావు. తీయమంటే తీస్తావు. అదసలు పోనే పోయిందనుకో సూట్ కేసు. పోతే పోయింది. ఏముందక్కడ? ఎంత సుఖంగా ఉండొచ్చు శాంతిగా. ఉండగలుగుతున్నావా? ఏమి నీకంత క్లేశం ఇప్పుడు కోరి కొనుక్కొచ్చుకునే దుఃఖాలు గావు ఇవన్నీ? తస్మాత్ కాబట్టి తజ్జం వాటి వల్ల కలిగే క్లేశాలన్నీ ఎవడురా సహించేది? ఎందుకు సహించడము?
అటువంటి సంచయాలన్నింటిని త్యజేత వదిలిపెట్టరాదు. అప్పుడు తెలుస్తుంది నీకు శాంతి అంటే ఏంటో. అసలెక్కడైనా చూసావా నువ్వు? ఎక్కడైనా కశ్చిత్ ఎవడైనా ఒక్కడైనా సంచయవాన్ సంపాదించుకుని, కూడబెట్టుకుని, పోగేసుకున్నవాడు నిరుపద్రవంగా ఏమీ కష్టము, దుఃఖము లేకుండా శాంతిగా, సహనంగా, సుఖంగా, తృప్తిగా ఉన్నట్టుగా చూసావా? నహి. లేనే లేదు. సంపాదించుకున్నవాడు ఎవడైనా శాంతిగా, సంతోషంగా ఉండగా నువ్వు చూసావా? వాడి భయాలు, మోహాలు, శోకాలు, దుఃఖాలు, తాపాలు తెలుస్తూనే ఉంటాయి గదా! నువ్వు వాటిని చూస్తూ కూడా మళ్ళీ అందులోనే ఉండాలని కోరుకుంటావా? తెలుస్తున్నదా నువ్వు ఎంత నిరర్థకమైన, వ్యర్థమైన, అనర్థమైన పనులు చేస్తున్నావో అర్థం వెంటబడి. అతః చ ధర్మిభిః పుంభిః అనీహార్దః ప్రశస్యతే ప్రక్షాళనాత్ హి పంకస్య దూరాత్ అస్పర్శనం వరం. అతః కాబట్టి ఎవడైనా ఒకడు అనీహార్దః, ఈహ అంటే ఏదో కోరికతో చేష్టలు చేస్తూ ఉన్నవాడు. ఎందుకు కోరిక అంటే ఏవో అర్థాలు కావాలని కోరుకుంటూ ఉన్నవాడు. అర్థకామాలతో ఉన్నవాడు. అటువంటి వాడు వీడు కాదు. వీడు ఈహార్దం లేవు వాడికి. అర్థకామాల గురించిన ఆలోచన లేదు వాడు. అనీహార్దుడు. అర్థకామాలు వదిలిపెట్టిన వాడెవడున్నాడో అటువంటి వాణ్ణి చూసి ధర్మిభిః పుంభిః ధర్మమూర్తులు, ధర్మాత్ములెవరున్నారో వాళ్ళు ఈ ధర్మాన్నే పట్టుకున్నవాడు. అర్థకామాలను వదిలిపెట్టాడంటే వాడు ఇంక దేన్ని పట్టుకుంటాడు? ధర్మాన్ని పట్టుకుంటాడు. ధర్మాత్ములు, ధర్మమూర్తులు, ధర్మపురుషులు అదే విధంగా ధర్మాత్ములెవరున్నారో అర్థకామాలను వదిలిపెట్టిన వాళ్ళు, వాళ్ళను చూసి ప్రశస్యతే ప్రశంసిస్తారు, మెచ్చుకుంటారు. ధర్మం తెలిసిన వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్న వాడిని చూసి మెచ్చుకుంటారు. పెద్దలు మెచ్చే విధంగా మనం బ్రతకవలసి ఉన్నది. అందరూ చూసి చీదరించుకునే విధంగా గాదు. అసలు డబ్బు సంపాదించుకున్న తర్వాత పోతే పోయిందనుకోవడం చాలా కష్టం. సంపాదించుకున్నది పోతే పోయిందనుకోవడం పరిత్యక్తం చాలా దుఃఖం, కష్టం. దీని బదులు ఏం చేయొచ్చంటే ప్రక్షాళనాత్ పంకస్య ప్రక్షాళనాత్ పంకము బురద అంటించుకున్న తర్వాత దాన్ని కడుక్కోవడం కంటే గూడా అసలు అస్పర్శనం దాన్ని స్పృశించకుండా, బురద జోలికి వెంటకుండా, దాన్ని అంటించుకోకుండా దూరంగా ఉండడమే వరం శ్రేష్టం. బురద అంటించుకున్న తర్వాత దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసే బదులు, అసలు ఆ బురద జోలికి వెళ్ళకుండా దూరంగా ఉండడము, దాన్ని తగిలించుకోకుండా ఉండడమే చాలా మంచి విషయం. అయితే ఒకవేళ నిజంగానే నువ్వు పోయి బురదను అంటించేసుకుని కూర్చున్నావనుకో, అయితే అయింది. అతి కష్టమైనా సరే దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయి. అంటే బలవంతంగా డబ్బులు పోగొట్టుకోవడానికి దాన్ని వదిలించుకోవడానికి అని గాదు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని దానిపైన మోహాన్ని వదిలేసేయి నువ్వు. నీకు ఎంత రాసిపెట్టి ఉన్నదో అంత నువ్వు కోరుకున్నా, కోరుకోపోయినా నీకు ఉంటూనే ఉంటుంది. నీ ప్రారబ్ధానుసారంగా నీకుండవలసినంత అర్థము నువ్వు కోరినా, కోరకపోయినా, నువ్వు ప్రయత్నం చేసినా, చేయకపోయినా ఉంటుంది. కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచన వదిలిపెట్టడమే ఈ బురదను వదిలించుకోవడము. ఆ విధంగా దానికి దూరంగా ఉండు అని ఇంతవరకు చెప్పి, మన శౌనకుల వారు మన యుధిష్ఠిరుడికి ధర్మరాజుకి ఏం చెప్తున్నారంటే ఇంక చివరగా, యుధిష్ఠిరా ఏవం అర్థేషు న స్పృహాం కర్తుం అర్హసి ధర్మేణ యది తే కార్యం విముక్తేచ్ఛో భవ అర్థతః. కాబట్టి యుధిష్ఠిరా నువ్వు ఏవం ఈ విధంగా అర్థేషు ధనం గురించి స్పృహాం కర్తుం ఆశలు పెట్టుకోవడం నార్హసి తగి ఉన్నవాడివి కాదు. నాకేముందండి, రాజ్యం పోయింది, మా ఐశ్వర్యాలన్నీ పోయాయి, నాకున్నవన్నీ పోయాయి అని నువ్వు అప్పటినుంచి నాకు చెప్తూ వచ్చావు, నేను వింటూ ఉన్నాను. వాటి గురించిన ఆలోచన చెయ్యకో. ఏం చెప్పావు నువ్వు నాకు ధర్మరాజా?
ఇదిగోనండి మాకున్నవన్నీ పోయాయండి. మేము మా ఊళ్ళో నుంచి బయటకొచ్చేసాము. న్యూన భావంతో ఉన్నాము. అందుకని చాలా బాధనిపిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నావు గదా నువ్వు. నువ్వు అదిగో ఏ సహాయము లేకుండా ఉన్నామండి. నా మనసు నాది సాధిస్తున్నది. నా మనసు చాలా చిన్నబుచ్చుకుని ఉన్నదండి. శోకంతో ఉన్నామండి మేము. దుఃఖంతో ఉన్నామండి. క్లేశాల్లో ఉన్నామండి అని నువ్వు ఏంటేంటో చెప్తూ వస్తూ ఉన్నావు గదా! మాకేమున్నాయండి మావన్నీ పోయాయండి అని అదే పనిగా చెప్తూ వస్తూ ఉన్నావు. ధర్మరాజా! ఈ రకంగా నువ్వు అర్థం గురించిన ఆలోచనలన్నీ పెట్టుకుంటే వ్యర్థంగా చెడిపోతావు. అర్థం గురించి స్పృహ కర్తుం నార్హసి చెయ్యరాదు నీకు తప్పో. యది ఒకవేళ తే నీకు ధర్మేణ కార్యం ధర్మంతో పని ఉన్నది అంటే అర్థకామాలను వదిలిపెట్టవలసి ఉంటుంది. అర్థతః విముక్తేచ్ఛో భవ. అర్థం గురించిన ఇచ్చ వదిలిపెట్టో. వదిలిపెట్టిన వాడివవ్వు. అర్థకామాలు వదిలిపెడితేనే నీకు ధర్మం నిలబడి ఉంటుంది. కాబట్టి ధర్మం కావాలని నువ్వు కోరుకున్నావు అంటే అర్థాన్ని వదిలిపెట్టు అని ఆయన ఉపదేశం పూర్తి చేశారు. ఇంతవరకు విన్నాక మన యుధిష్ఠిరుడు ఏం చెప్తాడు అన్నది అత్యవసరము. ఇక్కడ 3 దారులుంటాయి. టెక్నికలీ 2 కానీ ప్రపంచం మార్గం ఒకటుంది గాబట్టి 3 చెప్పవలసొస్తున్నది. ఇంతవరకు విన్న తర్వాత యుధిష్ఠిరుడు, అవునండి మీరు చెప్పింది బాగుంది. కానీ డబ్బులు లేని వాడిని అందరూ చులకనగా చూస్తారండి. డబ్బులు లేకపోతే చాలా అవస్థలు పడాలి. తిండికి గూడా ఉండదు. రేపు నాకు ఆరోగ్యం బాలేపోతే నన్నెవడు చూస్తాడండి? అన్నం లేకపోతే ఎవడు పిలిచి రోజు పెడతాడండి నాకు? నా వాళ్ళందరినీ కూడా నేను చూసుకోవలసి ఉన్నది. డబ్బులు లేకపోతే ఎట్లానండి? అని అడగొచ్చు. ఇంకా ఒకవేళ మన యుధిష్ఠిరుడు ఇక్కడ చెప్తూ ఉన్న విషయంలో ఇటువంటి మాటలు చెప్పాడు అంటే, ఇంక ఏ గురువులు ఆయనకి ఏ ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. అవునవును ధర్మరాజా నిజమే నీకేది గావాలంటే అది చేసుకో అని కూరుకుంటారు. ఎందుకంటే అటువంటి వాడు పూర్తిగా అర్థపరుడై ఉన్నాడు. అర్థపరుడు తప్పకుండా కామాత్ముడై ఉంటాడు. ఎందుకు అంటే అర్థకామాలు కలిసుంటాయి. అర్థకామాలు కలిసుంటాయి గాబట్టి, అర్థం కావాలి అనుకున్నాడంటే వాడు డబ్బులు గావాలి అనుకున్నాడంటే కోరికలతో ఉన్నవాడు గాబట్టి, ఇంకా అర్థకామాలతో ఉన్నవాళ్ళు ధర్మాన్ని పట్టించుకోరు గాబట్టి, గురువులకి ఉపదేశం చేయవలసిన పని లేదు వదిలిపెట్టేయొచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే, ధర్మరాజు అవునండి మీరు చెప్పింది నిజమే. నేనేదో రకరకాల కోరికలు తీర్చుకోవడానికి బాగా డబ్బులు సంపాదించి ఇంకేంటో చేయడానికి కాదండి. నాకు నా వాళ్ళకి భోజనం పెట్టడానికైనా డబ్బులు కావాలి గదండీ! అందుకోసం నేను మాట్లాడుతున్నాను. నాకు డబ్బులు కావాల్సిందెందుకు అంటే, నాకు నా వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చడం కోసము అని చెప్పాడనుకోండి. అయితే సరే, అర్థకామాలు ఎంతవరకు ధర్మంగా చేయవలసిన కర్మలు నెరవేర్చడం వరకు. అర్థకామాలను నేను వదిలిపెట్టట్లేదు. కానీ అర్థకామాలతో ధర్మాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడనుకోండి. నేను త్రివర్గాన్ని కలిపి సాధించడానికి ట్రై చేస్తున్నాను అన్నాడంటే, అప్పుడు అర్థకామాలు ఉంచుకునే డబ్బు సంపాదించాలన్న కోరికతోటే ధర్మంగా కర్మలు చేయాలనుకుంటున్నాడు గాబట్టి, అటువంటి వాడికి వాడు ధర్మ జిజ్ఞాసువు అని ఐడెంటిఫై చేసి, వాడు ధర్మాధికారి అని వాడికి ధర్మోపదేశం చేయవలసి ఉంటుంది. ముందు అర్థకామాల కోసం ప్రయత్నం చేసుకుంటానని వెళ్ళిపోతూ ఉన్నవాడు కర్మాధికారి. వాడికింక చెప్పవలసిందేమీ లేదు. చెప్పేదెప్పుడైనా ధర్మమే గాబట్టి, వాడు ధర్మం వినడు గాబట్టి, వాడిష్టమొచ్చింది వాడికర్థమైనట్టు వాడు చేసుకుంటాడు గాబట్టి, వాడికి చెప్పేదేమీ లేదు. వాడు కర్మాధికారి. వాడిని వదిలిపెట్టేస్తారు కర్మాధికారులను మన గురువులు. అయితే ఆ కర్మాధికారుల్లోనే అర్థకామాలు కావాలి. కానీ మాత్రం ధర్మం గురించిన ఆలోచన ఉన్నది అంటే, అటువంటి వాడికి అర్థకామాలను
ధర్మంగా సాధించుకోవడం ఎట్లా అని నేర్పిస్తూ, అర్థకామాలపైన మోహము తొలగిపోయే విధంగా, ధర్మం పైన వాడికి రుచి పెరిగే విధంగా ఉపదేశం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వీడు ధర్మాధికారి. అయితే ఒకవేళ ఎప్పుడైతే వాడు అర్థకామాలు లేవు, ప్రాపంచికమైన ధర్మాలు లేవు, నేనా కర్మలు చెయ్యను. ప్రాపంచికమైన కర్మలు నేను శరీర పోషణ చేసుకోవాలి, నా వాళ్ళందరినీ కూడా నేను పోషించాలి అని తనకు, తన వాళ్లకు ఉదర పోషణ కోసం ఆలోచన చేస్తూ ఉన్నవాడో, లేదా ధర్మం సరే గాని ఇంకా సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి, ఇంకా కోరికలు తీర్చుకోవాలి అనుకుంటున్న వాడో అయితే, అటువంటి వాళ్లకు వేరే విధంగా ఉంటుంది. వీడికి ఈ 2 లేవు. వాడు ప్రాపంచికంగా ఏవో సంపాదించుకోవాలి, అనుభవించాలి అని లేదు. ప్రపంచంలోని ధర్మాలన్నీ నేను నా కర్తవ్యాలుగా ఆచరించవలసి ఉన్నది అన్న కర్తవ్యతా భావన గూడా లేదు. అటువంటి వాడు ధర్మాధికారి గాదింకా. కర్మల్ని వదిలిపెడుతున్నాడు గాబట్టి, వాడు జ్ఞానాధికారి. వాడికి వేరే రకమైన జ్ఞానోపదేశం ఉంటుంది. ఇప్పుడు గురువులేం చేస్తారంటే, వీడు కర్మాధికారా, ధర్మాధికారా, జ్ఞానాధికారి అని చూసి, వాడు కర్మాధికారే, ధర్మం గురించిన ఆలోచన లేదు అంటే వాడికేమి ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. వాడొకవేళ కర్మాధికారి కానీ ధర్మంగా కర్మలు చేయాలని కోరుకుంటున్నాడు అంటే, వాడికి ధర్మోపదేశాలుంటాయి. అందుకనే మనకు ధర్మశాస్త్రాలన్నీ ఉంటాయి. అయితే వాడొకవేళ కర్మలను వదిలిపెట్టేస్తున్నాడు అంటే, అప్పుడు వాడికి జ్ఞానోపదేశం ఉంటుంది. ఇంత దూరం వచ్చేసరికి ఇక్కడ యుధిష్ఠిరుడు, అవునండి మీరు చెప్పింది బానే ఉంది. కానీ డబ్బులు లేకపోతే ఎవడు పట్టించుకుంటాడండి? మళ్ళీ రేపటికి కావాలి గదండీ! మరి చూసుకోవాలి గదండీ! లేకపోతే ఎవరొచ్చిస్తారండి? అని ఈ రకంగా మాట్లాడితే కర్మాధికారి గాబట్టి ఇంకా ఉపదేశం లేదు, అయిపోయేది విషయం. వాడిష్టం వచ్చినట్టు వాడు జేసుకుంటాడు. అయితే యుధిష్ఠిరుడు లేదండి నా కోసం, నా వాళ్ళ కోసం భోజనమైనా ఏర్పాటు చేయాలి గదా! మరి కనీస అవసరాల కోసం నేను ప్రయత్నం చేయాలి గదా! ఇది నా కర్తవ్యం గదా! ఇది నా ధర్మం గదా! అన్నాడు అంటే వాడు ధర్మాధికారి. వాడికి చేసే ధర్మోపదేశాలు ఇక్కడ మొదలవుతాయి. ఒకవేళ ధర్మరాజు నేనసలు కర్మల్ని వదిలిపెట్టేస్తున్నాను, సర్వకర్మ పరిత్యాగం చేస్తున్నాను, నాకు జ్ఞానం కావాలి అన్నాడంటే, వాడు జ్ఞానాధికారి. వాడికి వేరే రకమైన ఉపదేశం ఉంటుంది. ఇక్కడ మన యుధిష్ఠిరుడు ఏమి చెప్తున్నాడు దాన్ని బట్టి, తర్వాత గురువులు ఏ విధంగా స్పందిస్తారు అని మనకు తెలుస్తూ ఉంటుంది. మనం దాన్ని చూస్తూ వెళ్ళవలసి ఉన్నది. ఇక్కడ యుధిష్ఠిరుడు ఒక 12 పద్యాల్లో, ఒక 11, 12 శ్లోకాల్లో ఆయన మనసులోని విషయాలు చెప్తాడు. దాన్ని బట్టి ఆయన ఎటువంటి అధికారి అని చూసి, ఇంక శౌనకుల వారు దానికి తగిన విధంగా ఉపదేశాన్ని చేయవలసి ఉన్నది. మనం దీన్ని వచ్చే వారం కలిసి కూర్చుని తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. ఎందుకు అంటే, మన ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నవి మనం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉన్నది. ఎందుకు పరిశీలించాలి అంటే, మనం ఎక్కడున్నామో మనకు తెలియాలి గదా! ధర్మరాజు ఒక 10, 11, 12 శ్లోకాల్లో ఆయన చెప్పదలుచుకున్నదంతా చెప్పి, కథం వా విప్రామన్యసే మీరేమనుకుంటున్నారు గురువుగారు అని ప్రశ్న వేస్తాడు. ఇప్పుడు నా మనసెక్కడున్నది? నేను కర్మాధికారినై ఉన్నానా? ధర్మాధికారినై ఉన్నానా? జ్ఞానాధికారినై ఉన్నానా? ధర్మాధికారినైతే ధర్మశాస్త్రాలున్నాయి. ఎందుకంటే నేను ధర్మ జిజ్ఞాసతో ఉన్నాను కాబట్టి. ఒకవేళ నేను జ్ఞానాధికారినైతే జ్ఞానోపదేశాలుంటాయి. ఎందుకు అంటే నేను ఆత్మ జ్ఞానం గురించిన తెలుసుకోవాలన్న ఇచ్చ, జిజ్ఞాసతో ఉన్నాను గాబట్టి. లేదా అసలు నాకు ధర్మం గురించిన ఆలోచన లేదు, నాకు అర్థమైనట్టు నేను చేస్తూ వెళ్తాను అంటే అప్పుడు కర్మాధికారిని. నేనెక్కడున్నానని నాకు అర్థం కావడం కోసం అసలు మన ధర్మరాజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, దానికి గురువులు ఏ విధంగా ఆయనకి ఉపదేశం చేశారని తెలుసుకోవాలి. అందుకే ప్రశ్న ముందు అర్థం కావాలి మనకు. అందుకని యుధిష్ఠిరుడు చెప్తూ ఉన్నదాన్ని ముందు జాగ్రత్తగా విచారణ చేద్దాము. ఆ తర్వాత గురువుగారు ఏం చెప్పారో నేర్చుకుంటూ వెళ్దాము.
శుభం భవతు.